ఎస్, నేను పడుతున్న కష్టం నేను కొన్నేళ్లుగా ఎక్కడో ఒక నాకంటూ ఒక పీక్ వస్తుంది, ఇంకా రావాల్సినంత పీక్ రాలేదేమో అనే ఫీలింగ్ ఉండింది నాకు. బాగానే ఆడుతున్నాయి, ఇంకా బెటర్గా ఆడాల్సి సీజన్ లాకనో లేకపోతే అప్పుడున్న ఇప్పుడు భగవంత్ కేసరి టైంలో ఒక మీరు రాజా దిగ్గప్పుడు కూడా సీజనల్ ఎఫెక్ట్ ఉండటం వల్ల F2 తర్వాత సరిలేరు తర్వాత సో 2 సినిమాలు F3 భగవంత్ కేసరి అనుకున్న భగవంత్ కేసరి టాక్ వైజ్ ఎక్స్ట్రాడినరీ, బట్ రిజల్ట్ వైజ్ ఎక్స్ట్రాడినరీ. రెవెన్యూస్ ఇంకా బాగా చేయాల్సిన సినిమా అది మేబీ ఇందాక చెప్పినట్టు అప్పుడున్న పార్టీ ఉన్న పరిస్థితులు అవ్వచ్చు. సో చంద్రబాబు గారు జైల్లో ఉండడం ఏదో చిన్న ఒక అప్పుడున్న పొలిటికల్ సినారియో అవ్వచ్చు, సక్సెస్ గురించి మాట్లాడుకునే సీజన్ అవ్వచ్చు, అది కొద్దిగా తగ్గించింది అనిపించింది. లేకపోతే ఆ సినిమా స్టాండర్డ్కి ఇంకా ఎక్కువ కలెక్ట్ చేయాల్సిన సినిమా భగవంత్ కేసరి. సో అన్నిటిది ఈ సినిమా తీర్చేసింది నాకు. సంక్రాంతికి వస్తున్నాం ఏంటంటే ఇది ఏదో 150 crores చేస్తే చాలే అనుకున్నాను నేను, గ్రాస్ F2 లాగా. ఇది 150 షేర్ చేసింది, ప్లస్ షేర్ చేసింది. అండ్ ఇట్స్ లైక్ అనిల్ రావిపూడి ఫిలిమ్స్ అంటే ఒక నేను చేసే సినిమాలకి ఇది ఒక స్టాంప్ అంటారు కదా, అలాంటి ఆడియన్స్ ఇచ్చారు నాకు. నేను తెచ్చుకుంది కాదు ఇది, ఆడియన్స్ చాలా ప్రేమగా నాకు ఒక స్టాంప్ ఇచ్చి పాస్ ఇచ్చారు, వీసా ఇచ్చినట్టు. వెళ్ళడానికి తిరిగిలేదు, లైఫ్ టైం దొరికింది సార్, లైఫ్ టైం అది ఇచ్చారు. నిజంగా థ్యాంక్స్ టు ఆడియన్స్. అంటే ఇప్పుడు నేనేంటంటే నాకు ఎవరి నుంచి భయం లేదు. నా సినిమా రిలీజ్ అవుతుంటే ఎవరన్నా ఏదన్నా అంటారనే భయం లేదు, ఎవరన్నా ఏదన్నా చేస్తారనే అనే ఫీలింగ్ ఇంతకుముందు కొద్దిగా ఆ చిన్న ఫీలింగ్ 10% ఉండేది. ఇప్పుడు అసలు ఆ ఫీలింగ్ లేదు, ఎందుకంటే ఆడియన్స్ ఆర్ దేర్ ఫర్ మీ. దే కెన్ వాచ్. వచ్చిన మార్నింగ్ షో వరకైనా వాళ్ళు రాగలరు, అక్కడికి వస్తే నేను ఏదో మ్యాజిక్ చేయగలను.